హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈహా వ్లాగ్స్. ఈరోజు మనం అందరం దర్శించుకుంటున్న టెంపుల్ బావిలో వెలిసిన అమ్మ, సర్వ రోగాల నుంచి విముక్తినిచ్చే మన బల్కంపేట్ ఎల్లమ్మ తల్లిని ఈరోజు మనం అందరం దర్శించుకుంటున్నాం. 700 సంవత్సరాల క్రితం చరిత్ర ఉన్న బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి బల్కంపేట్ అనే గ్రామంలో ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా 10 అడుగుల లోతులో ఒక బండరాయి అడ్డొచ్చింది. అప్పుడు ఆ బండరాయిని పరిశీలించిన రైతు అమ్మవారి రూపంలో ఉన్న ఆ విగ్రహాన్ని చూసి 2 చేతులు జోడించి అమ్మవారిని దర్శించుకున్నాడు. రైతు భక్తితో ఆ విగ్రహాన్ని ఎలాగైనా సరే ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించాడు. కానీ ఆ విగ్రహం కాస్త కూడా కదలలేదు. రైతు అప్పుడు ఊళ్ళోకెళ్ళి జనాలందరినీ తీసుకొని వచ్చాడు. అక్కడున్న జనాలందరూ కలిసి తలో చెయ్యి వేశారు. అయినా అమ్మవారు కదలలేదు. శివశక్తులను పిలిచారు అక్కడున్న జనాలు. కానీ శివశక్తులు ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలని అమ్మవారు అనుకుంటున్నారని అక్కడున్న జనాలకి సలహా ఇచ్చారు. శివశక్తులు ఇచ్చిన సలహాతో మూల విరాటు బావి లోపలనే ఉంచి ఒడ్డున నిలబడి పూజలు చేసేవారు అక్కడున్న భక్తులు. కొంతకాలానికి రేణుక ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంలో ఓ చిన్న ఆలయం వెలిసింది. రాజా శివరాజ్ బహదూర్ అనే సంస్థానాధీశుడు హయాంలో బెహుల్ ఖాన్ గూడగా పిలువబడిన ఈ ప్రాంతం ఇప్పుడు బల్కంపేట్గా మారిపోయింది. ఎల్లమ్మ తల్లి బల్కంపేట్ ఎల్లమ్మగా పిలువబడింది. ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్ని చూడడానికి ముల్లోకాల నుంచి దేవతలు దిగొస్తారని ప్రతీది. అంతేకాకుండా ప్రతి ఆది, మంగళ, గురువారాలు అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు కనుక ఆ 3 రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.